పోయిన జన్మను ఏదైతే అనుభవించాడో ఈ జన్మలో బ్రహ్మదేవుడు ఏదైతే రాశాడో దాన్ని యథావిధిగా అనుసరించిస్తూ ఉంటాడు. ఇక నువ్వు ఎన్ని పూజలు చెయ్యి, నువ్వు ఎన్ని గుళ్ళు తిరుగు, నీ జీవితం అంతే ఉంటుంది. ఇక దానికి ఎవ్వరూ సపోర్ట్ కాదు కదా. 24 గంటలు జపం చేసుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు మారవు. అందుకే నేను ఒక మాట చెప్పాను ఇంత మునుపు, కరెక్ట్ పశ్చాత్తాపంతో ఎవరైతే నిండు మనసుతోని పశ్చాత్తాపంతో భగవంతుణ్ణి శరణాగతి కోరుతారో ఇది వాళ్ళ కోసమేనండి. ఈ తాంత్రిక శాస్త్రం అనేది ఒకటి ఉంది. ఈ తాంత్రిక శాస్త్రం అనేది అందుకే వాళ్ళ కోసమనే పెట్టాడు. దాన్ని చాలామంది ఇప్పుడున్న వాళ్లకు 1-2% మందికే రీచ్ అవుతుందండి. వీళ్ళను కూడా వాళ్ళే క్యాచ్ చేస్తున్నారండి. ఆ దుర్మార్గులే క్యాచ్ చేస్తున్నారు. మీరు అన్నారు కదా ఇంతవరకు కొంచెం అడ్డదారిలో పోయి పైకి వస్తున్నారని. ఆ తాంత్రికాన్ని కూడా అది కూడా వాళ్ళే తొందరగా క్యాచ్ చేసుకుంటున్నారు, ఇంకా ఎదగడానికి, ఇంకా ఎదగాలని అట్లా. కాబట్టి నాకు తెలిసినంత మట్టుకు పోయిన జన్మల వాళ్ళు ఏదైతే రాశారో ఈ జన్మల మీరు ఎన్ని పూజలన్నీ చేయండి, ఎన్నన్నా చేయండి, ఉపశమనం కోసమే తప్ప దేవుడు ఉన్నాడు లేడు అనేది అయితే 100కు 200% నేను అననండి. దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు కాబట్టి పంచభూతాలు అన్ని రకాలుగా నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు బ్యాలెన్స్గా నడుస్తుంది. కానీ దేవుడు ఒక బొమ్మ అయిపోయాడు. ఆ విషయం మీరు చాలా అబ్జర్వ్ చేసుకొని గమనించుకోవాలి. ఇప్పుడు తిరుపతిలో చూడండి, తిరుపతిలో కలియుగ వెంకటేశ్వర స్వామి అంటారు. మరి తిరుపతిలో ఇప్పటిదాకా రాజులు, కొన్ని వందల మంది రాజులు తిరుపతి గుడికి ఇచ్చిన వజ్రాలు, నగలు చాలా మట్టుకు 80% మాయమైపోయినాయండి. ఎటుపోయినాయండి అవన్నీ? చాలా కుంభకోణాలు జరుగుతున్నాయి. మొన్న కూడా ఒక రీసెంట్లీ ఒకటి అన్నారు. అలాంటప్పుడు మరి దేవుడు వాళ్ళని అప్పుడే శిక్షించాలి కదా, ఎందుకు శిక్షిస్తలేడు? దేవుని దగ్గర ఉండేవాళ్ళే కదా 24 గంటలు. ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి పోయిన వాళ్ళే అంత ఆనందపడ్డప్పుడు 24 గంటలు దేవుని దగ్గర ఉన్నవాళ్ళు ఎంత అదృష్టంగా భావించాలండి. ఆ జీవితం వచ్చిన జీవితాన్ని ఎంత ఉపయోగించుకోవాలి, ఎంత సేవకు నెక్స్ట్ జన్మ ఎంత అద్భుతమైన జన్మ వస్తుంది. అది గమనించారండి. అది గమనించక ఇప్పుడు మనం బతుకుతున్నామా లేదా, ఇప్పుడు ఎదుటోళ్ళని తొక్కి పైకొస్తున్నామా లేదా, నెక్స్ట్ జన్మ ఏందనేది గమనించరు. నెక్స్ట్ జన్మ ఏంటిదనేది గమనించకుండానే ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా రాసి ఉంటే ఆ విధంగానే జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా రాసి ఉంటే ఆ విధంగా జీవితం వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు గనక మా అటువంటి వాళ్ళను, అంటే నేనంటే నేను కాదండి, మా అటువంటి వాళ్ళను, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, లేరని కాదు, ఉన్నారు. అటువంటి వాళ్ళను అప్పుడు కలిసినప్పుడు మాత్రం శాశ్వత పరిష్కారానికి ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేస్తాం. శాశ్వతం అంటే శాశ్వతం ఉండదు. ఇప్పుడు 100 కిలోల బస్తా మోసేవానికి ఒక 10 కిలోలు మోయడం పెద్ద సమస్య కాదు కదా, ఆ విధంగా ఉంటుందండి. గురుజీ, ఇంకో క్వశ్చన్, కష్టపడి సంపాదించిన రూపాయికి విలువేంటి, అక్రమంగా సంపాదించిన రూపాయికి విలువేంటి? ఏ రూపాయికి విలువ ఉంటుంది? కష్టపడి సంపాదించిన వాళ్ళైతే ఎక్కడ భవిష్యత్తులో బాగుపడినట్టు కనిపించట్లేదు. ఇప్పుడు మీరు అన్నారు కలియుగంలో అంటున్నారు. ఎప్పుడైతే అక్రమంగా సంపాదిస్తున్నారో, విలువలు లేకుండా బ్రతుకుతున్నారో వాళ్ళకే అన్నీ వస్తున్నాయి. ఒక మాట అంటుంటారు పెద్దలు, నువ్వు రియల్గా జెన్యున్గా ఉండి ఉన్న సంపాదించింది వేరు, అది ఎప్పటికైనా నీకు ఒక రూపాయన్న ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే అక్రమంగా అడ్డదారిలో నువ్వు సంపాదిస్తావో అది చివరికి ఒక పైసా కూడా మిగలదు అని అంటుంటారు. దీన్ని మనం వాస్తవంగా నమ్మొచ్చు అంటారు? ఎలా అంటాను అంటే, అడ్డదారులు సంపాదించిన వాళ్ళు పైకి వస్తారు, చాలా మట్టుకు పైకి వస్తారు. కాకపోతే ఏంటంటే మధ్య అడ్డంకులు అనేటివి చాలా వస్తూ ఉంటాయి, పోలీస్ కేసులు అనేటివి చాలా అవుతూ ఉంటాయి. కానీ లాస్ట్కు వాళ్ళ చివరి గోల్ని అయితే చేరుకుంటారు. అది తక్కువ, దాన్ని పర్సంటేజ్లో చూసుకోవాలి.
ఇప్పుడు రావు బలం గట్టిగా ఉంది, రావు నడుస్తున్నాడు అన్నావా, దుర్మార్గపు దృష్టితో ఉన్నాడు. అప్పుడు ఆ రావు దశ 18 సంవత్సరాలు కూడా వాడు ఏది మైనస్ పట్టుకున్నా, అంటే మీరు చెప్పినట్టు చెడు, నేను అనేది మైనస్ అన్న, చెడు పట్టుకున్నా కూడా అది మంచి అయ్యి వానికి భవిష్యత్తునిస్తూ ఉంటుంది. అదే ఒకవేళ వేరే గ్రహం ఏదైనా పర్వాలేదు, మన పూర్వజన్మలది, అది అందరికీ అలా ఫలిస్తుందని లేదండి. అది అందరికీ అదే ఒకటే రకంగా ఫలిస్తుందని లేదు. కొందరికి కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అది కొన్ని రోజులు మాత్రమే ఉన్న తర్వాత అది కట్ అయిపోతుంది. ఆడికి ఆ కట్ అయిపోవడంతోనే కథం వాడు